అందరికీ నమస్కారం. భవిష్యవాణి తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. జూన్ 2, 2026 నుంచి గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం సింహరాశివారికి చాలా లోతైన మార్పులు తీసుకురాబోతున్న గోచారంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ గోచారం మీ రాశికి 12వ స్థానంలో జరుగుతోంది. సాధారణంగా 12వ స్థానమంటే విదేశీ సంబంధాలు, ఖర్చులు, ఆధ్యాత్మికత, ఒంటరితనం, అంతర్ముఖత, నిద్ర, మానసిక ప్రపంచం మరియు జీవితంలో కనిపించని మార్పులకు సంబంధించినది. ఇప్పుడు గురువు అక్కడ ఉచ్చస్థితిలో ఉండటంతో ఈ ప్రభావం చాలా శక్తివంతంగా పనిచేసే అవకాశముంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా అలసట, ఒత్తిడి లేదా నన్నెవరూ పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు అనే ఫీలింగ్ను అనుభవించి ఉండొచ్చు. ముఖ్యంగా బాధ్యతలు, కెరీర్ ఒత్తిడి లేదా వ్యక్తిగత సంబంధాల వల్ల మానసికంగా చాలా డ్రైనైన పరిస్థితులు ఉండొచ్చు. కాని ఈ గురుగోచారం తర్వాత మీలో ఒక అంతర్గత మార్పు మొదలవుతుంది. ఇది బయట ప్రపంచానికి వెంటనే కనిపించకపోయినా మీ ఆలోచనా విధానం పూర్తిగా మారే అవకాశముంది. మీరు జీవితాన్ని మరింత మెచ్యూర్గా చూడటం మొదలుపెడతారు. కెరీర్ పరంగా చూస్తే ఈ కాలం బ్యాక్గ్రౌండ్ గ్రోత్ లాగా పనిచెయ్యవచ్చు. బయటకి పెద్ద హైప్ లేకపోయినా భవిష్యత్తులో మీకు ఉపయోగపడే పనులు ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విదేశీ కంపెనీలు, రిమోట్ వర్క్, ఎంఎన్సీలు, రీసెర్చ్, ఏఐ, డేటా, సాఫ్ట్వేర్, హెల్త్ కేర్, స్పిరిచువల్ లేదా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కొంతమందికి విదేశీ ప్రయాణం లేదా విదేశాల్లో పనిచేసే యోగాలు కూడా బలపడవచ్చు. అయితే ఈ సమయంలో మీ పనికి వెంటనే గుర్తింపు రావడం కంటే భవిష్యత్తుకు బలమైన ఫౌండేషన్ ఏర్పడటం ముఖ్యంగా కనిపిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఖర్చులు పెరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబం, ప్రయాణాలు, ఆరోగ్యం, ఆధ్యాత్మిక విషయాలు లేదా లైఫ్ స్టైల్ కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు. కానీ అదే సమయంలో గుప్త లాభాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. ఇన్సూరెన్స్, పాత పెట్టుబడులు, ఇన్హెరిటెన్స్ లేదా కనిపించని మార్గాల్లో డబ్బు వచ్చే అవకాశాలు కొందరికి కనిపిస్తున్నాయి. అయితే అన్నెసెసరీ లగ్జరీ స్పెండింగ్ తగ్గిస్తే భవిష్యత్తులో మంచి సేవింగ్స్ చేయగలుగుతారు. ప్రేమ మరియు సంబంధాల విషయాల్లో ఈ గోచారం చాలా ఎమోషనల్ క్లారిటీ తీసుకురావచ్చు. గతంలో మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేసిన సంబంధాల గురించి మీరు మళ్లీ ఆలోచించే అవకాశముంది. కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ లేదా విదేశీ సంబంధాలు ఏర్పడవచ్చు. ఇప్పటికే రిలేషన్లో ఉన్నవారికి భావోద్వేగ అనుబంధం పెరగవచ్చు. కాని కొన్నిసార్లు పర్సనల్ స్పేస్ కూడా అవసరమవుతుంది. ఒంటరిగా ఉన్నవారికి స్పిరిచువల్ కనెక్షన్ ఉన్న వ్యక్తులు జీవితంలోకి వచ్చే సూచనలున్నాయి. కుటుంబ జీవితంలో కొంత డిస్టెన్స్ ఫీలయ్యే పరిస్థితులు రావచ్చు. ఇది గొడవల వల్ల కాకుండా మీ ఫోకస్ లోపలికి మారడం వల్ల జరగచ్చు. అయితే కుటుంబ సభ్యుల కోసం మీరు చేసే త్యాగాలు లేదా సహాయం భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. కొంతమందికి విదేశాల్లో సెటిల్డ్ రిలేటివ్స్ ద్వారా సహాయం వచ్చే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు మరియు హయ్యర్ స్టడీస్ ప్లాన్ చేస్తున్నవారికి ఇది చాలా మంచి కాలం. ముఖ్యంగా విదేశీ ఎడ్యుకేషన్, రీసెర్చ్, స్పిరిచువాలిటీ, సైకాలజీ, ఏఐ, మెడిసిన్ లేదా డీప్ లెర్నింగ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి ఈ గురుగోచారం బాగా సహకరిస్తుంది. ఒంటరిగా కాన్సంట్రేట్ చేసి చదివితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తీసుకురావచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే నిద్ర, మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదా అలసట వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. మీ బాడీ కంటే మైండ్ ఎక్కువ రెస్ట్ కోరుకునే అవకాశం ఉంది. మెడిటేషన్, యోగా, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లేదా నేచర్ దగ్గర టైం స్పెండ్ చేయడం మీకు చాలా హీలింగ్ ఇవ్వవచ్చు. ఈ గోచారం మీకు ఫిజికల్ సక్సెస్ కంటే మెంటల్ పీస్ విలువను ఎక్కువగా నేర్పించే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా ఇది చాలా పవర్ఫుల్ ట్రాన్సిట్గా భావిస్తున్నారు. దేవాలయ దర్శనాలు, గురువుల మార్గదర్శకత్వం, ధ్యానం, మంత్రసాధన లేదా స్పిరిచువల్ లెర్నింగ్ పట్ల ఆకర్షణ పెరుగుతుంది. గురువారం రోజుల్లో పసుపు దానం చెయ్యడం, గురుస్తోత్రం చదవడం, దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా ప్రార్థనలు చేయడం శుభప్రదంగా భావిస్తున్నారు.